అమరావతిలోని అన్ని టవర్ల నిర్మాణాన్ని డిసెంబర్ 31లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. రాజధాని పనుల పురోగతిని పరిశీలించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఏసీ గదుల్లో కూర్చొని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు మంత్రి నారాయణ. రాజధాని నిర్మాణానికి కావాల్సిన మిగిలిన భూమిని భూసేకరణ ద్వారా పొందేందుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపినట్టుగా వెల్లడించారు. భూసేకరణ కంటే భూ సమీకరణ వల్ల రైతులకు మరింత లాభం కలుగుతుందని స్పష్టం చేశారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2 ఇళ్లు పరిశీలించారు. పనుల పురోగతిపై సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని సూచించారు. అమరావతిలో గెజిటెడ్ గ్రూప్ డి అధికారుల కోసం మొత్తం 14 టవర్స్ లో 1440 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. టైప్ 1 లో 384 ఇళ్లు, టైప్ 2 లో 336 ఇళ్లు, గ్రూప్ డి అధికారుల కోసం 720 ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు మంత్రి నారాయణ. డిసెంబర్ 31వ తేదీలోగా అన్ని టవర్లు పూర్తి చేస్తామని ప్రకటించారు. రోడ్లు, డ్రైన్ల పనులు వేగంగా జరుగుతున్నాయని, ఫిబ్రవరి 1వ తేదీకి నిర్మాణాన్ని పూర్తి చేసి అధికారులకు అప్పగిస్తామని తెలిపారు. ఐఏఎస్ అధికారుల టవర్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని వెల్లడించారు.